సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో తలుక్కుమని మెరిసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో హీరోలందరితో ఎంతో స్నేహంగా మెలగటం మనం చూస్తూనే ఉన్నాం. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా అందరూ ఎంతో స్నేహంగా ఉంటూ మేమందరం కలిసి ఉంటున్నాం, మీరు కూడా కలిసి ఉండండి అంటూ అభిమానులకు సంకేతాలు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా ఒకే సినిమాలో కలిసి నటిస్తూ భారీ మల్టీ స్టారర్ సినిమాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. నేటి తరంలో టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో నందమూరి అభిమానులు, మెగా అభిమానులు కలిసి వీరికి అభినందనలు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ దగ్గరకు వచ్చారట. అంతేకాకుండా చాలాసేపు చిరంజీవితో కలిసి మాట్లాడినట్టు సమాచారం. అయితే ఎన్టీఆర్ చిరంజీవిని కలవడంతో సైరాలో ఎన్టీఆర్ కూడా ఏదైనా గెస్ట్ రోల్లో నటిస్తున్నాడా అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సైరా సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతి బాబు, నయన్తారా ఇలా పెద్ద పెద్ద స్టార్లే నటిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా కనిపిస్తే ఈ చిత్రానికి నందమూరి అభిమానుల నుండి కూడా మంచి సపోర్ట్ దక్కుతుందని ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సైరాలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాబట్టి ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. అసలు జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిని ఎందుకు కలిశారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి 9 సంవత్సరాల తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తరువాత సుమారు 110 కోట్ల షేర్ ని వసూలు చేసిన తొలి హీరోగా మెగాస్టార్ చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఈ వయసులో కూడా అదే ఎనర్జీ చూపించిన మెగాస్టార్ చిరంజీవిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందనే సమాచారం వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలో చూసి దాదాపు దశాబ్ద కాలం దాటింది. ఠాగూర్ సినిమా తరువాత ఆయన పూర్తి స్థాయి సీరియస్ రోల్లో నటించలేదు. అన్ని వినోదం ప్రధానంగా ఉండే సినిమాల్లోనే ఆయన నటించారు. ఇప్పుడు చాలా కాలం తరువాత ఆయన మళ్లీ సీరియస్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సైరా టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారనుందట. ఇక మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయానికి వస్తే సైరా నరసింహారెడ్డి షూటింగ్ అయిపోయిన తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి 2 పాత్రల్లో కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కోసం కొరటాల శివ అద్భుతమైన కథను సిద్ధం చేశారట. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండబోతోంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సైరాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.